దానియేలు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఆకలితో ఉన్న సింహాల గుహలో చిక్కుకున్నారు. కాని దేవుడు అతనితో ఉన్నారు. దానియేలు సురక్షితంగా ఉన్నారు. సింహాలు అతనికి హాని చేయలేకపోయాయి. దర్యావేషు రాజు దానియేలును చాలా ఇష్టపడ్డారు. దానియేలు మంచివారు. అతను చాలా తెలివైనవారు కూడా. రాజు దానియేలును తన రాజ్యంలో ముఖ్యమైన నాయకుడిగా చేశారు. దానియేలు ప్రతిరోజు దేవుడికి ప్రార్థించేవారు. దేవుని మంచితనానికి ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. తనకు మార్గనిర్దేశం చేయమని దేవుడిని అడిగారు. ఈ దానియేలును జబానవంతుడిగా మరియు బలవంతుడిగా చేసింది. ఇతర నాయకులు దానియేలును చూసి అసూయపడ్డారు. వారు అతనికి హాని చేయాలనుకున్నారు. వారు రాజును మోసం చేశారు. కొత్త చట్టం చేయండి అని చెప్పారు. 30 రోజులు మీరు తప్ప మరే దేవుడికి ఎవరు ప్రార్థించకూడదు. రాజు వారి దుష్ట ప్రణాళిక తెలియక అంగీకరించారు. కొత్త చట్టం గురించి దానియేలుకు తెలుసు. కాని దేవుడు చాలా ముఖ్యమని అతనికి తెలుసు. అతను ఇంటికి వెళ్లి దేవుడికి ప్రార్థించారు. అతను ఎప్పటిలాగే రోజుకు 3 సార్లు ప్రార్థించారు. అసూయపరులు దానియేలు ప్రార్థిస్తున్నట్టు చూశారు. వారు సంతోషించారు. ఇప్పుడు వారు అతనికి హాని చేయగలరు. దానియేలు చట్టాన్ని ఉల్లంఘించారని వారు రాజుకు చెప్పారు. రాజు చాలా బాధపడ్డారు. అతను దానియేలును చాలా ఇష్టపడ్డారు. అతను నిజంగా అతని శిక్షించాలని అనుకోలేరు. కాని ఒక చట్టం. రాజు ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. కాబట్టి దానియేలును సింహాల గుహలో పడేయమని తన మనుషులను ఆదేశించారు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడును గాక్ దానియేలు అని రాజు విచారంగా అన్నారు. ఆ రాత్రి రాజుకు అస్సలు నిద్ర పట్టలేదు. అతను దానియేలు గురించి నిజంగా చాలా ఆందోళన చెందారు. అతను ఒక్క ముక్క కూడా తినలేదు మరియు అతను ఏ సంగీతం వినలేదు. రాత్రంతా ఆందోళన చెందుతూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సింహాల గుహకు తొందరపడ్డారు. అతను పిలిచారు. అతని గొంతు వణుకుతో, దానియేలు, నువ్వు ఇంకా బతికి ఉన్నవా? దానియేలు సమాధానం చెప్పారు, నా దేవుడు తన దేవదూతను పంపారు. దేవదూత సింహాల నోళ్లు మూసివేశారు. అవి నాకు హాని చేయలేదు. రాజు చాలా సంతోషించారు. దానియేలును వెంటనే గుహ నుండి బయటకు తీసుకురావని తన మనుషులకు చెప్పారు. అప్పుడు దానియేలును బాధించడానికి ప్రయత్నించిన అసూయపరులైన వారిని శిక్షించారు. దానియేలు దేవుని గురించి అందరూ వినాలని దర్యావేషు రాజు కోరుకున్నారు. దానియేలు దేవుడు ఒక్కొక్కరే నిజమైన దేవుడు అని ప్రకటించారు. ఆయన రక్షించే మరియు కాపాడే దేవుడు.